అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాపే మా జీవనం చేసే ఎపిసోడ్ ఏముందో రోజు మనం తెలుసుకుందాం. ఇలాంటి అప్డేట్స్ మనకు ముందుగా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చైతన్య ఆవిడతో మాట్లాడుతుండేసరికి శశికాంత్, సునంద నువ్వు చెప్పింది నిజమే, వీడిని ఎవరో ఒకరికి చూపించాల్సిందే అని సునందకు చెప్తాడు. వెంటనే చైతన్య ఆవిడతో ఇప్పుడు మా అన్నయ్య ఏం చేస్తున్నాడు అమ్మా అని అడుగుతాడు. ఏముంది, మీ వదిన వంట చేస్తుంటే మీ అన్నయ్య సహాయం చేస్తున్నాడు అని చెప్తుంది ఆవిడ. చూస్తుంటే వాళ్ళకి నా దిష్టే తగిలేలా ఉంది అంటే చెప్తుంది ఆవిడ. ఆహా, ఆ కమనీయ దృశ్యాన్ని మేము చూస్తామమ్మా మా కళ్ళతో అని చెప్తాడు. వీడియో కాల్ చేస్తాను, మీరు తీస్తారా అని అడుగుతాడు. అయ్యో అవన్నీ నాకు తెలియవు బాబు, ఏదో ఫోన్ వచ్చింది, ఏదో నొక్కాను, మాటలు వినిపిస్తున్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను అంతే. ఇప్పుడు కూడా అదే పని చేయమ్మా, నీకు నేను వీడియో కాల్ చేస్తాను, పచ్చ బటన్ని పక్కకు లాగంతే అంటూ చైతన్య చెప్తాడు. వెంటనే ఆవిడ అలాగే. వెంటనే చైతన్య వీడియో కాల్ చేయగానే ఆవిడ ఫోన్ ఎత్తుతుంది. అమ్మ నమస్తే అని చెప్పగానే ఆవిడ కూడా నమస్తే చెప్పి, ఇప్పుడు మా అన్నయ్య వదిన ఏం చేస్తున్నారు చూపిస్తారా ఒకసారి అని అడుగుతాడు. సరే నేను చూపిస్తాను, నాతో పాటు మీరు వచ్చేయండి అంటూ ఆవిడ ఫోన్ తీసుకెళ్తుంది వాళ్ళ అన్నయ్య వదిన దగ్గరికి. ఇదిగోండి చూపిస్తా అదిగోండి అలా చూడండి, అదిగో మీ అన్నయ్య వదిన ఎలా వంట చేస్తున్నారో చూడండి అంటూ వీడియో కాల్ని అలా తిప్పి చూపిస్తుంది. వెంటనే చైతన్య కూడా ఆ వీడియో కాల్ని వాళ్ళ అమ్మ నాన్నకు కనిపించేటట్టు పెడతాడు. నువ్వు కూడా ఒకసారి చూడు అంటూ చూపిస్తాడు ఆ వీడియో కాల్ని. జీవన కూడా చూసిన వెంటనే అత్తయ్య గారు ఆవిడ చెప్పింది నిజమే, ఆ పెద్ద ఆవిడ చెప్పినట్టు బావగారు వంట చేస్తున్నారు అని చెప్తుంది. మై డియర్ జీవన, అన్నయ్య వంట చేయట్లేదు, కూరగాయలు కట్ చేస్తున్నాడు అంతే అంటూ చైతన్య చెప్తాడు. కూరగాయలు కట్ చేయలేకపోతే వదిన దగ్గరుండి చేయి పట్టుకొని మరీ కట్ చేస్తుంది అంతే అంటూ చైతన్య చెప్తాడు. ఇంతకు మించిన అద్భుత దృశ్యాన్ని మనం అసలు ఇంకెక్కడైనా చూడగలమా అని చైతన్య చెప్తాడు. అత్తయ్య గారు వాళ్ళ బట్టలు చూసారా, బావగారు ఏమో లుంగి కట్టుకున్నారు, ఆనంది ఏమో చీర కట్టుకుంది. ఏంటి వాళ్ళ వాళ్ళకం అసలు, వీళ్ళు సైడ్ చూడడానికి వెళ్ళట్లేదు, హనీమూన్కి వెళ్ళినట్టే ఉంది అంటూ జీవనం చెప్తుంది. నాది కూడా సేమ్ ఫీలింగ్ జీవన అంటూ చైతన్య చెప్తాడు. ఇక చాలా ఆపుతారా అంటూ సునంద ఆపుతుంది. అది కాదు మామ్, ఆ విలేజ్లో లుక్లో ఎంత అందంగా ఉన్నారో చూడండి అంటూ చైతన్య చూపిస్తూ ఉంటాడు. అంతలో ఆపండి మీరు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మా ఉంటానమ్మా అంటూ వీడియో కాల్ కట్ చేసేస్తాడు. వెంటనే సునంద భోంచేయకుండా గదిలోకి వెళ్ళిపోతుంది. జీవనకేమో బాగా ఆకలేస్తూ ఉంటుంది. వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి భోంచేయబోతుంది. చైతన్య వచ్చి ఆపుతాడు. నువ్వెందుకు తింటున్నావు, మా మామ తినకుండా, అత్తగారు తినకుండా కోడలు తింటే అత్తగారు కోప్పడరు, నువ్వేం తినకూడదు ఈరోజు అని చెప్పి చైతన్య అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. నాకు బాగా ఆకలేస్తుంది, నా ఎనర్జీ అంతా డ్రాప్ అయిపోయింది, తినకపోతే చచ్చిపోయేలాగున్నాను, నేను తింటాను చేతు ప్లీజ్ అని అడగగానే సరే నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి రూమ్లోకి వెళ్ళు, భోజనం మేము చేయక్కర్లేదు అంటూ జీవన్ని రూమ్లోకి పంపిస్తాడు. ఇక్కడేమో ఆదిత్య వాళ్ళు భోజనం చేయడానికి కూర్చో ఉంటారు. వంట అద్భుతంగా చేసావమ్మా అని చెప్పి ఆవిడ చెప్తుంది. ఆదిత్యకి వడ్డిస్తూ ఉంటే చాలని చెప్తాడు. ఏంటి తినకుండానే అప్పుడే చాలని చెప్తున్నావు అంటూ ఆవిడ అడుగుతుంది. కావాలంటే మళ్ళీ పెట్టుకుంటానులే అమ్మా అని ఆదిత్య చెప్తాడు. అలా కాదు, భార్య పెడుతుంటే ప్రేమగా ఎంతైనా పెట్టించుకొని తినాలి అంటూ ఆదిత్యకి ఆవిడ చెప్తుంది. ఈవిడ ముందు ఆనందిని ఏమీ అనకపోవడం వల్ల ఆనంది బాగా అడ్వాంటేజ్ ఫీల్ అవుతుంది ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. కూరలు చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా, ఉద్యోగాలు చేసే వాళ్ళకి వంటలు రావని అందరూ అనుకుంటుంటారు, కానీ నువ్వు వంటలు బాగా చేసావమ్మా, నీ మొగుడు చాలా అదృష్టవంతుడు అని ఆవిడ చెప్తుంది. ఆదిత్య కామ్గా భోజనం చేస్తూ ఉంటే నువ్వు ఎలా ఉందో చెప్పలేదు ఏంటి బాబు అని ఆవిడ అడుగుతుంది. మీరు చెప్పారు కదండి అందుకే నేను చెప్పలేదు అన్నట్టు చెప్తుంది. ఎవరు చెప్పినా భర్త చెప్తేనే భార్యకి మనసు నిండుగా ఉంటుందా, అందుకే నువ్వు చెప్పు ఇప్పుడు ఎలాగుందో అని అడుగుతుంది. బాగుందిలేండి అని చెప్తుంది. అంటే బాగుందిలే ఏంటి అంటున్నావు, బాగోలేదా అంటూ ఆవిడ అడుగుతుంది. బాగుందమ్మా అని చెప్తుంది. బాగుందంటే అలాగేనా చెప్పేది అంటూ అడుగుతుంది. ఆవిడ అట్లాగనే చెప్తుందిలే పెద్దమ్మ, నువ్వు కామ్గుండు, పడుతున్నావు అమ్మా ఇలాంటి భర్తతో, పిల్లంతో సాయం చేయలేనికి మొహమాట పడతాడు, వండిన వంట బాగుందని చెప్పడానికి మొహమాట పడతాడు, అసలు ఎలా ఎగుతున్నావు, మరీ ఇంత మొహమాటం అయితే ఎలాగమ్మా అసలు అంటూ ఆనందిని ఆవిడ ప్రశ్నిస్తుంది. ఇదిగో బాబు నీకో మాట చెప్పనా నేను అంటూ ఆవిడ చెప్తుంది. తల్లి దగ్గర కొన్ని మాటలు చెప్పడానికి ఇబ్బంది పడతారు, కానీ భార్య దగ్గర ఏదైనా చెప్పవచ్చు, భార్యతో ఏమైనా పంచుకోవచ్చు, నువ్వు అంత చనువు ఉంటుంది భార్యతో. ఈ లోకంలో ప్రతి జంట ఆది దంపతులతో స్వరూపంలే, శివుడు పార్వతులు భార్యాభర్తలే, వాళ్ళిద్దరివి రెండు శరీరాలే, కానీ దాంపత్యం మొదలైన తర్వాత పార్వతిలో సగం శివుడు, శివుడిలో సగం పార్వతి అయింది కదా, అలాగే భార్యాభర్తలంటే చెరిసగంలాగే, మీరెప్పుడు అలాగే కలిసి ఉండాలి. ఈ అర్ధనారీశ్వర స్వరూపం లోకానికే చెప్పిందే నీతి. లోకానికి చెప్పే నీతి ఏంటంటే పెళ్ళాం ఎలాగైనా ఉండవచ్చు, ఆవిడ ఆలోచనలు ఎలాగైనా ఉండవచ్చు, ఆవిడ కోరికలు ఎలాగైనా ఉండవచ్చు, ఆవిడ ఆహారపు అలవాట్లు కూడా ఏవైనా కావచ్చు, అలాగే భర్త కూడా ఎలాగైనా ఉండవచ్చు,
కానీ వాళ్ళిద్దరూ ఒక్కసారి సంసారం మొదలుపెట్టిన తర్వాత 2 ఆలోచనలు, 2 కోరికలు, 2 జీవితాలు ఉండవు. ఇద్దరిది ఒకటే జీవితం అవుతుంది. ఒక్కటే ఆలోచన, ఒక్కటే కోరిక, ఒక్కటే జీవితంగా మారుతుంది. అర్ధనారీశ్వరుల స్వరూపానికి అర్థం ఇదే అంటూ ఆవిడ ఆదిత్య వాళ్ళకు చెప్తుంది. ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటే భార్యాభర్తల ప్రయాణంలో అరమరికలు ఉన్న అవాంతరాలు వచ్చినా, అనుమానాలు వచ్చినా, అహంకారాలు వచ్చినా వెంటనే తొలగిపోతాయి. ఒకరిలో ఒకరు అద్దంలో చూసుకున్న ప్రతిబింబంలా సమస్య మనదే అనుకొని సర్దుకుపోతారే కానీ విడిపోరు. తప్పు నీదంటే నీది అని కొట్టుకొని వేలెత్తుకొని చూపించుకొని విడిపోరు. ఇలా అర్థం చేసుకుంటేనే జంటలు కలిసిపోతాయి. సంసారం అనే ఈ బండిని జోరు ఎడ్లలాగా ఇద్దరు ఒక చేతి మీద తీసుకెళ్ళాలి కానీ కలహాలతో కాపురాన్ని కన్నీటికి దారపోయకూడదమ్మా అంటూ ఆవిడ చెప్తుంది. ఇవన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు చూడ్డానికి ఇద్దరు కానీ మీకు మాత్రం ఒక్కరే మీరు అన్నట్టు చెప్తుంది. అందుకే భార్య ఎప్పుడు భర్తకి నీడలా ఉండాలి, భర్త ఎప్పుడు భార్యకి తోడుగానే ఉండాలి అంటూ ఆవిడ చెప్తుంది. ఒకరికొకరు సహాయంగా ఉండాలి. చేసే పనుల్లో ఆనందం వెతుక్కుంటే భార్యతో కలిసి బట్టలు ఉతికినా బ్రహ్మాండంగానే ఉంటుంది. అలా ఎప్పుడు మీరు కలిసి ఉండాలి. విడిపోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. మీ జీవితాలు చాలా బాగుంటాయి అంటే ఆవిడ చెప్తుంది. ఇక తినండి అని చెప్పగానే భోజనం చేస్తూ ఉంటారు ఆదిత్య వాళ్ళు. ఇదిగో మీ అమ్మ ఫోన్ చేసింది బాబు అని చెప్తుంది. మా అమ్మ ఫోన్ చేసిందని మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు ఆదిత్య. నేను ఎత్తాను కదా, నేను మాట్లాడాడు వాళ్ళతో. అదే కాకుండా మీ తమ్ముడు కూడా ఫోన్ చేశాడు, వీడియో కాల్. మీరు వంట చేసేది కూడా చూపించారు. కొడుకు కోడలు వంట చేయడం చూసి మీ అమ్మ చాలా సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్తుంది. అబ్బాయి ఇప్పుడు ఇంటి దగ్గర పరిస్థితి ఏంటో, తొందరగా ఫోన్ చేసి అమ్మకు ఫోన్ చేసి మాట్లాడాలి నేను ముందు అనుకుంటూ ఉంటాడు ఆదిత్య. వెంటనే భోజనం చేసి సునందకు ఫోన్ చేస్తాడు. సునందకి ఎంత కాల్ చేసినా కూడా సునంద కట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు వాడికి అలా చేస్తున్నావు, ఏదో ఒకటి సమాధానం చెప్పొచ్చు కదా అని శశికాంత్ చెప్తాడు. వెంటనే శశికాంత్కి ఫోన్ వస్తుంది. ఇదిగో ఇప్పుడు మీకు ఫోన్ చేశాడు, మీరు సమాధానం చెప్పండి అంటూ సునంద చెప్తుంది. వెంటనే ఆదిత్య శశికాంత్కి ఫోన్ చేయగానే శశికాంత్ ఫోన్ వచ్చి ఆది అని అంటాడు. ఏంటి నా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అమ్మ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అదేంటి నువ్వేంటి ఇంకా ఇంటికి రాలేదు, ఏదో ఆలోచనలో పడి రాంగ్ రూట్ తీసుకున్నాను నాన్న, వికారాబాద్ వచ్చేసాను నాన్న, ఆ తర్వాత కార్ బ్రేక్ డౌన్ అయింది నాన్న, అందువల్ల రాలేకపోయాం, మెకానిక్ కూడా రాలేకపోయాను అన్నాడు. ఆ టైంలో మీకు ఫోన్ చేసి రమ్మని అడగలేను కదా నేను, అందుకే ఉన్నది ఒకటే ఒక ఆప్షన్, ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఇల్లు ఉంది, నైట్కి ఇక్కడే స్టే చేసి మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాము, ఫోన్ చేసి మీ అమ్మకు నువ్వే చెప్పు ఉండొచ్చు కదరా అని శశికాంత్ అడుగుతాడు. అమ్మ ఫోన్ చేసిందంట కదా నాన్న అని అడుగుతాడు. ఇవన్నీ మనం ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాంలే, ఫోన్ చేసావా అని అడుగుతాడు. చేశాను నాన్న అని అనగానే సరేరా ఇంటికి వచ్చాక మాట్లాడదాంలే అని చెప్తాడు శశికాంత్. అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు నాన్న అంటూ ఆదిత్య అడుగుతాడు. మీ అమ్మకు తలనొప్పిగా ఉందని త్వరగా నిద్రపోయిందిరా అంటూ శశికాంత్ చెప్తాడు. సరే మనం మార్నింగ్ మాట్లాడుకుందాం అంటూ శశికాంత్ ఫోన్ కట్ చేస్తాడు. సునంద వాళ్ళు వికారాబాద్లో ఆగిపోయారంట, కార్ బ్రేక్ డౌన్ అయిందంట అని శశికాంత్ చెప్పగానే వాడు చెప్పమన్నాడా ఇలాగా అని చెప్పి సునంద అడుగుతుంది. లేదు నీకు తెలియాలి కదా అందుకే చెప్తున్నాను అని చెప్తున్నా. అవసరం లేదు అంటూ సునంద చెప్తుంది. కలిసి ప్రయాణం చేస్తే ఆనంది ఇలాగే అడ్వాంటేజ్ తీసుకుంటుందని నాకు తెలుసు, అందుకే పంపించినాను, అప్పుడే అనుకున్నాను, ఆనందికి ఎలాగ బుద్ధి చెప్పాలో కూడా నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటుంది సునంద మనసులో. ఆనంది ఏదో ఒక రోజు నీ మనసును కూడా గెలుస్తుందిలే సునంద అనుకుంటూ ఉంటాడు శశికాంత్. జరిగింది చూస్తూ ఉంటే ఆదిత్య మనసుని గెలిచినట్టే ఉంది అనుకుంటాడు శశికాంత్ మనసులో. వెంటనే ఆదిత్య కాల్ చేసి రాగానే అత్తయ్య గారికి ఫోన్ చేశారా అని అడుగుతుంది ఆనంది. ఆనంది ప్లీజ్, ఆ పెద్దవాడి కోసం నేను కాముకుంటే నువ్వు ఎందుకు ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు, మనం కేడీ గవర్నమెంట్స్ నుంచి సైట్ విజిట్ కోసమే వచ్చాము, ఒక బిజినెస్ పార్ట్నర్గానే వచ్చాను, మన ఇద్దరం మేము భార్యాభర్తలం కాదు, అది నీకు కూడా తెలుసు కదా, మన ఇద్దరికి ఉండేది ఇదే, ఇప్పటికే జరిగింది చాలు, దీన్ని రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నువ్వు ఇంకేం గొప్పగా చేయాల్సి ఏంటి ఆనంది, నువ్వు కావాలని ఈ ఇండస్ట్రీకి వచ్చావు కదా, నువ్వు లాయర్ లాగే ఉండాలి కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు నీకు సంబంధం లేని జోలికి వచ్చావు, కేటీ గవర్నమెంట్స్కి ఎందుకు వచ్చావు అంటూ ఆదిత్య ప్రశ్నిస్తాడు. ఏంటి అత్తగారు భర్త వదిలేస్తే నేను ఏడుస్తూ ఇంట్లోనే కూర్చోవాలా ఏంటి అంటూ ఆదిత్యని ప్రశ్నిస్తుంది ఆనంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.